ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుందమ్మా. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇకపై అన్నీ కూడా విజయాలే. వాటిని ఆపడం ఎవరి వల్ల కాదమ్మా. ఓటమి రుచి చూసిన నువ్వు ఇంకా విజయం ఎలా ఉంటుందో చూడబోతున్నావు. ఆనందంగా విను. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి బాబా? ఇప్పటి వరకు నేను కష్టాలే కదా ఎదుర్కొన్నాను, అన్ని సమస్యలే కదా ఎదుర్కొన్నాను. ఏమైంది అసలు? ఎందుకు నా జీవితంలో మార్పు అని అడుగుతున్నావు కదమ్మా. ఇదంతా నీ మంచి కోసమే తల్లి. ఇదంతా నీ గురుబలం బాగుండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇక నీ విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కుదరదమ్మా. ఇక నువ్వు దేనికి కూడా అస్సలు వెనకడుగు వెయ్యొద్దు. నీ సాయి చెప్తున్నారు కదా, ఇక నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా ఉంటుంది. ఇక ఇప్పుడు నీ జీవితంలో గురుబలం ఎంతో బాగుందమ్మా. అసలు చెప్పాలంటే గురుబలం బాగున్న వాళ్ళు ఏ పని చేసినా సరే విజయాలు వారి సొంతమవుతాయి. వాళ్ళు ఏది కోరితే అది క్షణంలోనే తక్షణమే జరిగిపోతుంది. కాబట్టి నువ్వు అస్సలు వెనకడుగు వెయ్యొద్దు. ఏం కావాలో అది మనస్ఫూర్తిగా తలుచుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా. ఆ విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇక ధన్యవాదాల బాబా అని నువ్వే నాకు చెప్పుకునే రోజు కూడా వస్తుందమ్మా. ఇకపై నీకు ఎలాంటి కుదువ ఉండదు. గురుబలం అనేది బాగుండడం వల్ల ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులుతూగుతావు బిడ్డ. ఈ గురుబలం ఉన్నవారు ముఖం మెరిసిపోతూ ఉంటుంది. అసలు ఏదో తెలియని శక్తి వాళ్ళ కళ్ళలో కూడా కనిపిస్తుంది. ఒకసారి గమనించు బిడ్డ, నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఏదో తెలియని తేజస్సు, ఏదో సాధించాలన్న తపన అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇన్ని రోజులు లేవు, మరి ఇప్పుడు ఎందుకున్నాయి తెలుసా? చెప్పాను కదా బిడ్డ, నీ గురుబలం బాగుంది కాబట్టి ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయి. నీ మనసులో ఎంతో ప్రశాంతత ఉందంటే అది కూడా గురుబలం బాగుంది కాబట్టి. ఇక దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. అసలు వెనకడుగు వెయ్యకమ్మా. నీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. నువ్వు ఏది తాగితే అది బంగారంలా, అంటే అది బంగారమయం అవుతుంది. ఇక నుంచి సంతోషంగా ఉండు. నీకు గురుబలం బాగుంది కాబట్టి నువ్వు నా ఈ సందేశాలను వినగలుగుతున్నావు. నేను చెప్పినట్లుగా నడుచుకుంటున్నావు. ఈ గురుబలం నీకు బాగున్న సమయంలో నువ్వు ఎలాంటి పని మొదలుపెట్టినా సరే విజయం సాధించి నీ ఆదాయం పెరిగేలా చూసుకుంటావు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి, చేసిన శ్రమకు, నువ్వు నాకు చేసిన పూజలకు ఈ గురుబలం కూడా తోడే మీ సంతోషంను, అంటే నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ దగ్గరికి వస్తుందమ్మా. ఇవన్నీ కూడా నీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తాయి. ఎదురు చూస్తున్న పనులు ఒకటి తర్వాత మరొకటి పూర్తవుతాయి. అవి నేను చెప్పినట్లుగా 1, 2 కాదమ్మా. నువ్వు ఇప్పటి వరకు ఏదైతే నా దగ్గర కోరావో అవన్నీ కూడా జరిగిపోతున్నాయి. నిజమా బాబా అని ఆశగా అంటున్నావు కదా బిడ్డ. అవును తల్లి, ఈ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరికి చేరాల్సిందే. నీకు అదృష్టం వచ్చేసిందమ్మా. నా అదృష్టం నీకు ఎంతో శక్తిని, బలాన్ని కూడా ఇస్తుంది. ఇక నీకు ఎన్ని రకాలుగా కాలం అనేది కలిసి వస్తుంది కదా. ఇకపై నీకు అన్నీ కూడా అనుకూలమైన రోజులేనమ్మా. సంతోషంగా ఉండు. నువ్వు అనుకున్నట్లుగానే అంతా బాగుంటుంది. నీ గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసిన పూజలు మాత్రం చేస్తూనే ఉండు. నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ. ఇలా చేయడం వల్ల నీ గురుబలం కొంచెం కొంచెం పెరుగుతూ నీ దగ్గరికి వస్తుంది. ఇంకా నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నీకు ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన గురు పూజలు నిన్ను రక్షించుకుంటూనే ఉంటాయి తల్లి. అది ఎలా అంటే, కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ నీకున్నటువంటి కష్టాలన్నిటి నుంచి కూడా గట్టెక్కిస్తాయి. కాబట్టి ఇక నీకంతా శుభమే జరుగుతుంది. నీ జీవితం ఇలానే మంచిగా సాగాలి, సంతోషంగా ఉండిపోవాలి.
నీ కుటుంబం అంతా కూడా బాగుండాలంటే ముందు నువ్వు నమ్మకాన్ని పెంచుకో, మంచిగా ఆలోచిస్తూ ఉండు, ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారని నువ్వు ప్రతిరోజు కూడా గురు పూజ చేసుకుంటూ ఉండు తల్లి. అలా పూజ చేస్తే నీ గురు బలాన్ని పెంచుకుంటూ ఉండు. ఇందుకోసం నువ్వు ఏమీ కూడా అంత విలువైనవి చేయాల్సిన అవసరం లేదు తల్లి. అప్పు చేయాల్సిన కూడా పని కూడా లేదు. నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు శనగలు నైవేద్యంగా పెడుతూ ఉండు. ఇక నీకంతా శుభ్రే జరుగుతుంది బిడ్డ. ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తావు. నీ కుటుంబానికి ఎప్పుడు కూడా నీ సాయి తండ్రి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ. తల్లి, నిన్ను చెప్పింది అర్థమైంది కదా. ఇకనైనా సరే సంతోషంగా ఉండు. అసలు నీకు అవసరం లేనివని అంటే అవసరం లేని వేటిపైన కూడా నువ్వు దృష్టి పెట్టద్దు. ధైర్యంగా ఉండు బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీకు పక్కా బలంగా తోడుగా ఉంటాను. ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా జరిగేలా చేస్తాను. ఒకవేళ జరగకపోయినా సరే అది నీ మంచికి అనుకోమ్మా. ఏమో, అది జరిగితే నీ జీవితము ఎన్నో అల్లకొల్లలమో, ఎన్నో సమస్యలు, ప్రమాదాలు జరగవచ్చేమో. అలా అటువైపుగా ఆలోచించు బిడ్డ. అందుకే నీ సాయి తండ్రి తప్పించాడేమో అని ఆలోచించుకోవాలి. అంతేగాని నా సాయి తండ్రి నా కోసం ఏమీ చేయడం లేదో, నన్ను అసలు పట్టించుకోవడం లేదని నువ్వు ఎన్నో కష్టాల్లో, బాధల్లో కూరుకుపోయి ఉంటే ఎలా చెప్పు బంగారు బిడ్డ. నువ్వు నా బంగారు బిడ్డవు తల్లి. నీకు ఎలాంటి కష్టం నీ దరి చేరకుండా అంటే నీ దరి చేరనివ్వకుండా నేను చూసుకునే బాధ్యత నాది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలమ్మా. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఆ సమస్యలకి, ఆ కష్టాలకి చెప్పు బిడ్డ. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు, నన్ను అవి ఏమీ చేయలేవని ధైర్యంగా వాటికి చెప్పు. అవి నన్ను చూడగానే పారిపోతాయమ్మా. ఇక నీ జీవితం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. ఇక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిపించే బాధ్యత నాది. ఇకపై ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా, ఉద్యోగం ప్రాప్తించే బాధ్యత నాది తల్లి. ఇప్పుడు నువ్వు రేపు ఒక ఉద్యోగానికి వెళుతున్నావు, కానీ ఆ ఉద్యోగం నీకు రాలేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ. బిడ్డ, ఒకటి చెప్తాను గుర్తించుకో. ఆ ఉద్యోగం నీకు రాలేదు అంటే అంతకన్నా మంచి ఉద్యోగం, అంతకన్నా సౌకర్యవంతమైన ఉద్యోగం, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం నీకోసం ఎదురు చూస్తూ ఉందమ్మా. అందుకే ఈ ఉద్యోగం నీకు తప్పిపోతుంది. కాబట్టి తప్పిపోయిందని ఎటువంటి బాధపడవద్దు. మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నం చెయ్యు. తప్పకుండా మంచి ఉద్యోగం నీ చెంత చేరబోతుందమ్మా. నీకు తగిన ఉద్యోగం నీ చెంతకు చేరబోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరాశతో కృంగిపోకమ్మా. నేనున్నాను కదా, అంతా మంచి చేస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.